హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్ అండ్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ అండ్ ఇది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించినటువంటి కాలేజ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట ఇది. అండ్ ఇందులో మనకి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో చాలా రకాల లైబ్రరీ జాబ్స్ అనేవి కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. పే స్కేల్ వచ్చేసినైతే మనకి 10 అనమాట. ఓపెన్లో ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ ఆ తర్వాత సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ అనమాట. పే స్కేల్ 6 అనమాట. అండ్ ఒక పోస్ట్ అనేది ఉంది. 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనమాట. పే స్కేల్ 6 అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీ 2 ఉన్నాయి. ఇవి ఓపెన్లో 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది కూడా 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు MLIC అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా. MLIC కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనమాట. దీనికి సంబంధించి పే స్కేల్ లెవెల్ వచ్చేసి అయితే 5 అనమాట. ఇది ఒక పోస్ట్ అనేది ఉంది. 32 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి BLIC వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎవరైతే BLIC కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అటెండెంట్ అనమాట. అండ్ పే స్కేల్ లెవెల్ 1 పోస్ట్ వచ్చేసి అయితే ఒకటి ఉంది. 32 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసినైతే సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీస్ అండ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసింది మనకి September 21 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. చాలామందికి SC/ST వాళ్ళకైతే 5 years ఉంటుంది. OBC వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసినైతే ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా అబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ అది మీరు పాస్ అయిపోతే అందులో మీకు మెరిట్ వచ్చేసి మీకు కాలేజ్లో జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్. మీకు ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే. అండ్ ఇందులో ఫస్ట్ పోస్ట్ తప్ప మిగతా అన్నిటికీ కూడా మనకి రిటర్న్ టెస్టే ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.